ఏలూరు జిల్లా లింగపాలెం మండల కేంద్రం శివారు జూబ్లీనగర్ సమీపంలోని కొమటికుంట చెరువు దగ్గర ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. సైడ్ కాలువలోకి ఏలూరు డిపోకు చెందిన బస్సు దూసుకెళ్లింది. దీంతో బస్సు బోల్తా కొట్టకుండా డ్రైవర్ నిలువరించడంతో పెను ప్రమాదం తప్పింది. భారతీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఏలూరు నుంచి సత్తపల్లి వెళ్తున్నామండి. అయితే చింతలపూడి దగ్గర లింగపాలెం అడవిలోకి రాగానే ఎదురు వెళ్ళే బస్సుని క్రాస్ చేద్దామని చెప్పేసి అని హార్న్ కొట్టంగా క్రాసింగ్ ఇచ్చాడు. క్రాసింగ్ ఇవ్వగానే ఎదరికి రాగానే సడన్గా అతనికి ఓడాటం వచ్చేటప్పటికి రైట్ సైడ్కి వచ్చాడు. రైట్ సైడ్కి రావడంలో ప్యాసింజర్లకి అయితే ఆ బస్సును గుద్దాలి, లేదనుకుంటే మార్జిన్ ఇటు రైట్ సైడ్ మార్జిన్ తీసానా ప్యాసింజర్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో రైట్ సైడ్ మార్జిన్ తీసామండి. అయితే కొద్దిగా మార్జిన్ దిగి కొద్దిగా లోనికి వెళ్ళడం జరిగింది బస్సు. అంతేగాని ప్రయాణికులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదండి. బస్సుకు కూడా ఎటువంటి హాని కలగలేదు. కొంచెం ఫ్రంట్ టైరు మట్టిలో కూరుకుపోయింది, దాన్ని వెనక్కి లాగాము. దానివల్ల సేఫ్ జోన్లో ఉన్నామండి. అధికారులకు ఇన్ఫార్మ్ చేసాం, బస్సు వెనక్కి తీసుకొచ్చామన్నారు, తీసుకెళ్ళిపోయాం.